ఓం శాంతి 9/3/2024 మధురమైన పిల్లలు, ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. అందుకే పాత దేహం మరియు పాత ప్రపంచం నుండి అతీతంగా అవ్వండి. మీ బ్యాటరీని ఛార్జ్ చేసుకునేందుకు యోగ భట్టీలో కూర్చోండి. ప్రశ్న: యోగంలో బాబా నుండి పూర్తి కరెంట్ ఏ పిల్లలకు లభిస్తుంది? జవాబు: ఎవరి బుద్ధి అయితే బయట భ్రమించదో, ఎవరైతే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబా స్మృతిలో ఉంటారో వారికి బాబా నుండి కరెంట్ లభిస్తుంది. తండ్రి పిల్లలకు సకాష్ ఇస్తారు. పిల్లల పని తండ్రి ఇచ్చే కరెంట్ను క్యాచ్ చేయడం. ఎందుకంటే ఆ కరెంట్తోనే ఆత్మరూపీ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, శక్తి వస్తుంది, వికర్మలు వినాశనం అవుతాయి. దీనినే యోగాగ్ని అంటారు. దీనిని అభ్యాసం చేయాలి. ఓం శాంతి. భగవాన్ వాచ: ఇప్పుడు పిల్లలకు ఇల్లు కూడా గుర్తుకొస్తుంది. తండ్రి అయితే ఇల్లు మరియు రాజధాని యొక్క విషయాన్నే వినిపిస్తారు, మరియు పిల్లలు కూడా ఆత్మలమైన మా ఇల్లు ఏది, ఆత్మ ఏమిటి అనేది అర్థం చేసుకున్నారు. బాబా వచ్చి మమ్మల్ని చదివిస్తారు అన్న విషయాన్ని కూడా బాగా అర్థం చేసుకున్నారు. తండ్రి ఎక్కడి నుండి వస్తారు? పరంధామం నుండి. అంతేకాని పావన ప్రపంచాన్ని తయారు చేయడానికి పావన ప్రపంచం నుండి వస్తారని అనరు. అలా కాదు. తండ్రి అంటారు, నేను సత్యుగ పావన ప్రపంచం నుండి రాలేదు. నేను ఇంటి నుండి వచ్చాను. ఆ ఇంటి నుండే పిల్లలైన మీరు కూడా పాత్రను అభినయించడానికి వచ్చారు. నేను కూడా డ్రామా ప్లాన్ అనుసారంగా ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఇంటి నుండి వస్తాను. నేను ఉండడం ఇంట్లో పరంధామంలో ఉంటాను. తండ్రి ఒక పట్టణం నుండి వచ్చినట్లుగా ఎంత సహజంగా అర్థం చేయిస్తారు. వారంటారు, ఏ విధంగా మీరు పాత్రను అభినయించడానికి వచ్చారో అలా నేను కూడా అక్కడి నుండి పాత్రను అభినయించడానికి డ్రామా ప్లాన్ అనుసారంగా వచ్చాను. నేను నాలెడ్జ్ఫుల్. డ్రామా ప్లాన్ అనుసారంగా నాకు అన్ని విషయాల గురించి తెలుసు. కల్పకల్పము నేను ఇదే విషయాన్ని మీకు వినిపిస్తాను. మీరెప్పుడైతే కామచితిపై నల్లగా అయి భస్మం అయిపోతారో అప్పుడు నేను మీకు వినిపిస్తాను. అగ్నిలో మనుషులు నల్లగా అయిపోతారు కదా, మీరు కూడా నల్లగా అయిపోయారు. సతోప్రధానత యొక్క శక్తి అంతా పోయింది. ఆత్మ బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అయిపోయి మోటార్ నిలిచిపోయేలా అవ్వకూడదు. ఈ సమయంలో అందరి బ్యాటరీ డిశ్చార్జ్ అయ్యే సమయం వచ్చేసింది. అందుకే తండ్రి అంటారు, డ్రామానుసారంగా నేను వస్తాను. ఆది సనాతన దేవీదేవత ధర్మానికి చెందిన వారెవరైతే ఉన్నారో వారి బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. మీ బ్యాటరీ ఇప్పుడు తప్పకుండా ఛార్జ్ అవ్వనున్నది. కేవలం ఉదయం వేళ ఇక్కడికి వచ్చి కూర్చోవడం ద్వారా బ్యాటరీ ఛార్జ్ అవ్వగలదు అని కాదు. అలా కాదు. స్మృతిలో ఉన్నట్లయితే లేస్తూ కూర్చుంటూ నడుస్తూ కూడా బ్యాటరీ ఛార్జ్ అవ్వగలదు. మీరు మొదట పవిత్రాత్మలుగా సతోప్రధానంగా ఉండేవారు. సత్యమైన బంగారంగా, సత్యమైన ఆభరణాలుగా ఉండేవారు. ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు మళ్లీ ఆత్మ సతో ప్రధానంగా అయినట్లయితే శరీరం కూడా పవిత్రమైంది లభిస్తుంది. ఇది చాలా సహజంగా పవిత్రంగా అయ్యేందుకు భట్టి. దీనిని యోగ భట్టి అని కూడా అనొచ్చు. బంగారాన్ని కూడా భట్టీలో వేస్తారు. ఇది బంగారాన్ని శుద్ధంగా తయారు చేసే భట్టి, తండ్రిని స్మృతి చేసే భట్టి. పవిత్రంగానైతే తప్పకుండా అవ్వాలి. స్మృతి చేయకపోతే అంత పవిత్రంగా అవ్వరు. ఇక లెక్కాచారాలను తీర్చుకోవాల్సిందే. ఎందుకంటే ఇది వినాశన సమయం. అందరూ ఇంటికి వెళ్ళాలి. బుద్ధిలో ఇంటి స్మృతి కూర్చుని ఉంది. ఇది ఇంకెవరి బుద్ధిలోనూ ఉండదు. వారు బ్రహ్మమును ఈశ్వరుడు అని అనేస్తారు, దానిని ఇల్లుగా భావించరు. మీరు ఈ అనంతమైన డ్రామాలోని పాత్రధారులు. డ్రామాను మీరు బాగా తెలుసుకున్నారు. తండ్రి అర్థం చేయించారు.
ఇప్పుడు 84 జన్మల చక్రం పూర్తవుతుంది. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి. ఆత్మ ఇప్పుడు పతితంగా ఉంది. అందుకే ఇంటికి వెళ్లేందుకు బాబా మీరొచ్చి పావనంగా చేయండి అని పిలుస్తుంది. లేదంటే మనం అక్కడికి వెళ్ళలేము. తండ్రి కూర్చుని ఈ విషయాలను పిల్లలకు అర్థం చేయిస్తారు. ఈ విషయాలను కూడా పిల్లలు అర్థం చేసుకున్నారు. అందుకే వారిని తండ్రి తండ్రి అని అంటారు. టీచర్ అని కూడా అంటారు. మనుషులైతే శ్రీకృష్ణుణ్ణి టీచర్గా భావిస్తారు. శ్రీకృష్ణుడు తాను స్వయం సత్యుగంలో చదివేవారు అని పిల్లలైన మీరు భావిస్తారు. శ్రీకృష్ణుడు ఎప్పుడూ ఎవరికీ టీచర్గా అవ్వలేదు. అలాగని వారు చదువుకుని తర్వాత టీచర్గా అయ్యారు అని కూడా కాదు. శ్రీకృష్ణుడి బాల్యం నుండి మొదలుకొని పెద్దగా అయ్యేంత వరకు మొత్తం కథను గురించి పిల్లలైన మీకే తెలుసు. మనుషులైతే శ్రీకృష్ణుణ్ణి భగవంతునిగా భావిస్తూ ఎక్కడ చూసినా కృష్ణుడే కృష్ణుడు అని అనేస్తారు. రాముని భక్తులు ఎక్కడ చూసినా రాముడే రాముడు అని అంటారు. దారం చిక్కుబడిపోయింది. భారత్ యొక్క ప్రాచీన యోగం మరియు జ్ఞానం ప్రసిద్ధమైనవి అని ఇప్పుడు మీకు తెలుసు. మనుషులకేమీ తెలీదు. జ్ఞానసాగరుడు ఒక్క తండ్రే. వారు పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇస్తారు. కావున మిమ్మల్ని కూడా మాస్టర్ జ్ఞానసాగరులు అని అంటారు. కాని అది నంబర్వార్ పురుషార్థానుసారంగా. సాగరం అని అనాలా లేక నది అని అనాలా? మీరు జ్ఞానగంగలు. ఇందులో కూడా మనుషులు తికమక పడతారు. మాస్టర్ జ్ఞానసాగరులు అని అనడం చాలా కరెక్ట్. తండ్రి పిల్లలను చదివిస్తారు. ఇక్కడ స్త్రీ పురుషుల విషయం లేదు. వారసత్వాన్ని కూడా ఆత్మలైన మీరందరూ తీసుకుంటారు. అందుకే తండ్రి అంటారు, దేహీ అభిమానులుగా అవ్వండి. ఏ విధంగా పరమాత్మనైన నేను జ్ఞానసాగరుడినో అలా మీరు కూడా జ్ఞానసాగరులు. నన్ను పరంపిత పరమాత్మ అని అంటారు. నా డ్యూటీ అందరికన్నా ఉన్నతమైనది. రాజు రాణుల డ్యూటీ కూడా అందరికన్నా ఉన్నతంగా ఉంటుంది కదా. అలా మీ డ్యూటీ కూడా ఉన్నతంగా ఉంచడం జరిగింది. ఇక్కడ ఆత్మలమైన మనం చదువుతామని పరమాత్మ చదివిస్తారని మీకు తెలుసు. అందుకే దేహీ అభిమాని భవ. అందరూ సోదరులవుతారు. తండ్రి ఎంతగా కష్టపడతారు. ఇప్పుడు ఆత్మలైన మీరు జ్ఞానాన్ని తీసుకుంటున్నారు. తర్వాత అక్కడకు వెళ్ళాక ప్రారబ్ధం నడుస్తుంది. అక్కడ అందరి మధ్య సోదర ప్రేమ ఉంటుంది. సోదర ప్రేమ చాలా బాగా ఉండాలి. కొందరికి గౌరవాన్ని ఇవ్వడం, కొందరికి ఇవ్వకపోవడం ఇలా ఉండకూడదు. వారు హిందూ ముస్లిం భాయి భాయి అని అంటారు కాని ఒకరికొకరు వారు గౌరవాన్ని ఇచ్చుకోరు. సోదరీ సోదరులు అని కాదు. సోదరులు అని అనడం కరెక్ట్. బ్రదర్హుడ్, సోదరభావం అని అంటారు. ఆత్మిక్కడకు పాత్రను అభినయించడానికి వచ్చింది. అక్కడ కూడా సోదరులుగానే ఉంటారు. ఇంట్లో తప్పకుండా అందరూ సోదరులుగా ఉంటారు. సోదరీ సోదరులు అని పిలువబడే ఈ వస్త్రాలను ఇక్కడే విడిచిపెట్టాల్సుంటుంది. భాయి భాయి జ్ఞానాన్ని, సోదర జ్ఞానాన్ని తండ్రే ఇస్తారు. ఆత్మ బ్రుకుటి మధ్యలో ఉంటుంది. మీరు కూడా దృష్టిని అక్కడే ఉంచాలి. ఆత్మైన మనం శరీరం రూపీ సింహాసనంపై కూర్చున్నాము. ఇది ఆత్మసింహాసనం లేక అకాల సింహాసనం. ఆత్మనెప్పుడూ మృత్యు కబళించదు. అందరి ఆసనం ఈ బ్రుకుటి మధ్యలోనే ఉంటుంది. దానిపై అకాల ఆత్మ కూర్చుని ఉంది. ఇవి ఎంతగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. పసిపిల్లల్లోకి కూడా ఆత్మ వెళ్ళినప్పుడు బ్రుకుటి మధ్యలోనే కూర్చుంటుంది. ఆ చిన్ని సింహాసనం మళ్లీ పెద్దగా అవుతూ ఉంటుంది. ఇక్కడ గర్భంలో ఆత్మ దుఃఖాన్ని అనుభవించవలసి ఉంటుంది. అప్పుడు నేనింకెప్పుడూ పాపాత్మగా అవ్వను అని పశ్చాత్తాపడుతుంది. అర్ధకల్పం పాపాత్ములుగా అవుతారు. ఇప్పుడు తండ్రి ద్వారా పావనాత్మలుగా అవుతారు.
మీరు తనువు, మనసు, ధనం, సర్వస్వాన్ని తండ్రికిచ్చేస్తారు. ఇంతటి దానం గురించి ఎవరికీ తెలీదు. దానాన్ని తీసుకునేవారు మరియు ఇచ్చేవారు కూడా భారత్లోకే వస్తారు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన సూక్ష్మమైన విషయాలు. భారత్ ఎంతటి అవినాశీ ఖండంగా అయింది. మిగిలిన ఖండాలన్నీ అంతమవనున్నాయి. ఇది రచింపబడి ఉన్న డ్రామా. ఇది మీ బుద్ధిలో ఉంది. ఇది ప్రపంచానికి తెలీదు. దీనిని జ్ఞానం అని అనడం మంచిది. జ్ఞానం సంపాదనకు ఆధారం. దీని ద్వారా ఎంతో సంపాదన కలుగుతుంది. తండ్రిని స్మృతి చేయండి. వారు ఈ జ్ఞానాన్ని కూడా ఇస్తారు, మళ్లీ సృష్టి చక్ర జ్ఞానాన్ని కూడా ఇస్తారు. ఇందులో శ్రమ ఉంది. ఆత్మలమైన మనం ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. అందుకే ఈ పాత ప్రపంచం మరియు పాత శరీరం నుండి ఉపరామంగా ఉండాలి. దేహ సహితంగా ఏదైతే చూస్తున్నారో అదంతా అంతమవ్వనున్నది. ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ అవుతాము. ఈ విషయాలను తండ్రే తెలియచేయగలరు. ఇది చాలా పెద్ద పరీక్ష. దీనిని తండ్రే చదివిస్తారు. ఇందులో పుస్తకాలు మొదలైన వాటి అవసరం లేదు. తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి 84 జన్మల చక్రాన్ని అర్థం చేయిస్తారు. డ్రామా యొక్క కాల పరిమితి గురించైతే ఎవరికీ తెలీదు. ఘోర అంధకారంలో ఉన్నారు. మీరిప్పుడు మేల్కొన్నారు. మనుషులైతే మేల్కోరు. మీరు ఎంతగా కష్టపడుతున్నారు. భగవంతుడు వచ్చి వీరిని చదివిస్తున్నారు అని వారు విశ్వసించరు. తప్పకుండా ఎవరో ఒకరిలోకి వస్తారు కదా. మీరు మనుషులు అర్థం చేసుకునే విధంగా చేయండి అని తండ్రి ఆత్మలకు సలహానిస్తారు. మీ కొరకు ఇది సహజం. నంబర్ వారుగా అయితే ఉన్నారు కదా. స్కూల్లో కూడా నంబర్ వారుగా ఉంటారు. చదువులో కూడా నంబర్ వారుగా ఉంటారు. ఈ చదువు ద్వారా పెద్ద రాజ్యం స్థాపనవుతుంది. పురుషార్థం ఎలా చేయాలంటే దాని ద్వారా మనం రాజులుగా అవ్వాలి. ఈ సమయంలో మీరు ఏ పురుషార్థమైతే చేస్తారో దానిని కల్పకల్పాంతరాలు చేస్తూ ఉంటారు. దీనిని ఈశ్వరీయ లాటరీ అని అంటారు. కొందరికి చిన్న, కొందరికి పెద్ద లాటరీ లభిస్తుంది. రాజ్యం యొక్క లాటరీ కూడా ఉంది. ఆత్మ ఎటువంటి కర్మలు చేస్తుందో అటువంటి లాటరీ లభిస్తుంది. కొందరు పేదవారిగా అవుతారు, కొందరు షావుకార్లుగా అవుతారు. ఈ సమయంలో పిల్లలైన మీకు మొత్తం లాటరీ అంతా తండ్రి నుండి లభిస్తుంది. ఈ సమయం యొక్క పురుషార్థంపైనే ఎంతో ఆధారపడి ఉంది. నంబర్ 1 పురుషార్థం స్మృతి. కావున మొదట యోగ బలం ద్వారా స్వచ్ఛంగానైతే అవ్వండి. ఎంతగా మనం తండ్రిని స్మృతి చేస్తామో అంతగా జ్ఞానధారణ జరుగుతుందని మరియు అనేకులకు అర్థం చేయించి మన ప్రజలుగా తయారు చేసుకుంటామని మీకు తెలుసు. ఏ ధర్మం వారైనా కాని ఎప్పుడైతే పరస్పరం కలుసుకుంటారో అప్పుడు తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. వినాశనం తమ ఎదురుగా నిలబడి ఉందని మున్ముందు వారు చూస్తారు. వినాశన సమయంలో మనుషులకు వైరాగ్యం కలుగుతుంది. అప్పుడు మనం మీరు ఒక ఆత్మ అని మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. ఓ గాడ్ ఫాదర్ అని ఎవరన్నారు? ఆత్మ. ఇప్పుడు తండ్రి ఆత్మలతో అంటున్నారు, నేను మీ గైడ్గా అయి మిమ్మల్ని ముక్తిధామంలోకి తీసుకువెళ్తాను. ఇకపోతే ఆత్మ ఎప్పుడు వినాశనం అవ్వదు. కావున మోక్షం యొక్క ప్రశ్న కూడా లేదు. ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రను అభినయించాలి. ఆత్మలన్నీ అవినాశి. అవి ఎప్పుడూ వినాశనం అవ్వవు. ఇకపోతే అక్కడికి వెళ్లేందుకు తండ్రిని స్మృతి చేయండి. అప్పుడు వికర్మలు వినాశనమవుతాయి. ఇంటికి వెళ్లిపోతారు. చివరి సమయంలో గొప్ప గొప్ప సన్యాసులు కూడా అర్థం చేసుకుంటారు. అందరూ తిరిగి వెళ్లాల్సిందే. మీ సందేశం అందరి బుద్ధిలో ముద్రించబడుతుంది. అందుకే ఓహో ప్రభు, మీరిచ్చే గతి, మీరు చూపే మార్గం అతీతమైనవి అని అంటారు. కావున తప్పకుండా తమ మతాన్ని ఎవరో ఒకరికి ఇస్తారా, లేక తమ వద్దే ఉంచుకుంటారా? వారి మతం ద్వారా సద్గతి ఎలా లభిస్తుంది అనేది తప్పకుండా తెలియజేస్తారు కదా.
కాని వాళ్ళేమో మీరిచ్చే గతి, మీరు చూపే మార్గం మీకే తెలుసు, మాకు తెలీదు అని అంటారు. దీనికేమైనా అర్థముందా? తండ్రి అంటారు, ఈ శ్రీమతం ద్వారా మీకు గతి లభిస్తుంది. బాబాకేదైతే తెలుసో అది మనకు నేర్పిస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు. మాకు బాబా గురించి తెలుసు అని మీరంటారు. వాళ్ళు మీరిచ్చే గతి, మీరు చూపే మార్గం మీకే తెలుసు అని అంటారు. కాని మీరు అలా అనరు. బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా కూర్చోాలంటే దానికి కూడా సమయం పడుతుంది. అప్పుడే ఇంకా ఎవరూ సంపూర్ణులుగా అవ్వలేదు. సంపూర్ణులుగా అయినట్లయితే ఇక్కడి నుండి వెళ్ళిపోతారు. కాని వెళ్లేదైతే లేదు. ఇప్పుడందరూ పురుషార్థం చేస్తున్నారు. బాబాకు మొదట ఎంతో తీవ్రంగా వైరాగ్యం కలిగింది. నేను ద్వికీరటధారునిగా అవుతున్నాను అని చూశారు. ఇది కూడా డ్రామానుసారంగా బాబా చూపించారు. నేను వెంటనే సంతోషించాను. ఆ సంతోషంలో అంతా విడిచిపెట్టేశాను. వినాశనాన్ని చూశాను, చతుర్భుజుణ్ణి చూశాను. ఇప్పుడిక రాజ్యం లభిస్తుంది, కొన్ని రోజుల్లో వినాశనం అయిపోతుంది అని భావించాను. ఇలా నష ఎక్కింది. అవును, ఇది కరెక్ట్ అని ఇప్పుడు అర్థమవుతుంది. రాజధాని తయారవుతుంది. ఈ రాజ్యం అనేకులకు లభించనున్నది. నేనొక్కడే వెళ్ళేం చేస్తాను? ఈ జ్ఞానం ఇప్పుడే లభిస్తుంది. మొదట సంతోషపు పాదరసం పైకెక్కింది. పురుషార్థాన్నైతే అందరూ చేయాలి. మీరు పురుషార్థం కొరకు కూర్చున్నారు. ఉదయం వేళ స్మృతిలో కూర్చుంటారు. ఇలా కూర్చోవడం కూడా మంచిదే. బాబా వచ్చారని మీకు తెలుసు. బాబా వచ్చారా లేక దాదా వచ్చారా? బెల్లం రుచి బెల్లానికి మరియు బెల్లం సంచికి మాత్రమే తెలుసు అన్నట్లుగా ఇది అంతే. వారు ఒక్కొక్క బిడ్డను చూస్తూ ఉంటారు. కూర్చుని ఒక్కొక్కరికి సకాశిస్తారు. ఇది యోగాగ్ని కదా. యోగాగ్ని ద్వారా వికర్మలు భస్మమైపోతాయి. వారు కూర్చుని లైట్ ఇస్తారు. ఒక్కొక్క ఆత్మకు సర్చ్ లైట్ ఇస్తారు. నేను కూర్చుని ప్రతి ఆత్మకు కరెంట్ ఇస్తాను. అప్పుడు దానితో వారిలో శక్తి నిండుతూ ఉంటుంది. ఒకవేళ ఎవరి బుద్ధి అయినా బయట భ్రమిస్తూ ఉన్నట్లయితే వారు ఆ కరెంట్ను క్యాచ్ చేయలేరు. బుద్ధి ఎక్కడో అక్కడ భ్రమిస్తూ ఉంటుంది. మరి వారికేం లభిస్తుంది? ప్రేమ ఇస్తే ప్రేమ లభిస్తుంది అని అంటారు. బుద్ధి బయట భ్రమిస్తూ ఉన్నట్లయితే బ్యాటరీ ఛార్జ్ అవ్వదు. తండ్రి బ్యాటరీని ఛార్జ్ చేయడానికి వస్తారు. సేవ చేయడం వారి కర్తవ్యం. పిల్లలు సేవను స్వీకరిస్తారా లేదా అన్నది వారి ఆత్మకే తెలుస్తుంది. ఏ ఆలోచనలతో కూర్చున్నారు అన్న విషయాలన్నీ తండ్రి అర్థం చేయిస్తారు. నేను కూడా పరమ ఆత్మను. బ్యాటరీనైన నాతో మీరు యోగాన్ని జోడిస్తారు. నేను కూడా సకాశిస్తాను. ఎంతో ప్రేమగా ఒక్కొక్కరికి సకాశిస్తాను. మీరు తండ్రిని స్మృతి చేయడానికి కూర్చుంటారు. బాబా అంటారు, నేను ఒక్కొక్క ఆత్మకు సకాశిస్తాను. ఎదురుగా కూర్చుని లైట్ ఇస్తాను. కాని మీరైతే అలా చెయ్యరు. దానిని అందుకునేవారు అందుకుంటారు మరియు వారి బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. బాబా రోజు రోజుకు యుక్తులనైతే తెలియజేస్తూ ఉంటారు. కాని అర్థం చేసుకున్నారా లేదా అన్నది నంబర్ వారుగా విద్యార్థులపై ఆధారపడి ఉంటుంది. మీకు చాలా తాజా సరుకు లభిస్తుంది. కాని దానిని అరిగించుకోవాలి కూడా కదా. ఇది చాలా పెద్ద లాటరీ. ఇది జన్మ జన్మాంతరాల కల్పకల్పాంతరాల లాటరీ. దీనిపై పూర్తి అటెన్షన్ ఉంచాలి. బాబా నుండి మనం కరెంట్ తీసుకుంటున్నాము. తండ్రి కూడా బ్రుకుటి మధ్యలో వీరి పక్కన కూర్చున్నారు. మీరు కూడా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. అంతేకాని బ్రహ్మను కాదు. మనం వారితో యోగాన్ని జోడించి కూర్చున్నాము. వీరిని చూస్తూ కూడా మనం వారిని చూస్తాము. ఇది ఆత్మ విషయమే కదా. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఆత్మను స్వచ్ఛంగా తయారు చేసుకునేందుకు ఉదయమే లేచి తండ్రి నుండి సర్చ్ లైట్ తీసుకోవాలి. బుద్ధియోగాన్ని బయట నుండి తొలగించి ఒక్క తండ్రితో జోడించాలి. తండ్రి ఇచ్చే కరెంట్ను క్యాచ్ చేయాలి. రెండవ పాయింట్, పరస్పరంలో సోదరభావంతో కూడిన సత్యమైన ప్రేమతో ఉండాలి. అందరికీ గౌరవాన్ని ఇవ్వాలి. ఆత్మరూపీ సోదరుడు అకాల సింహాసనంపై విరాజమానమై ఉన్నారు. అందుకే బ్రుకుటిలోనే చూస్తూ మాట్లాడాలి. వరదానము: మీ సంపర్కం ద్వారా అనేకాత్మల చింతలను తొలగించి సర్వులకు ప్రియభవ. వర్తమాన సమయంలో వ్యక్తులలో స్వార్థభావమున్న కారణంగా మరియు వైభవాల ద్వారా అల్పకాలిక ప్రాప్తి లభిస్తున్న కారణంగా ఆత్మలు ఏదో ఒక చింతలో వ్యాకులంగా ఉన్నారు. శుభచింతక ఆత్మలైన మీ కొద్ది సమయపు సంపర్కం కూడా ఆ ఆత్మల చింతలను తొలగించేందుకు ఆధారంగా అవుతుంది. ఈరోజు విశ్వానికి మీలాంటి శుభచింతక ఆత్మల అవసరం ఉంది. అందుకే మీరు విశ్వానికి అతి ప్రియులు. స్లోగన్: వజ్రతుల్య ఆత్మలైన మీ మాటలు కూడా రత్న సమానంగా విలువైనవిగా ఉండాలి. ఓం శాంతి.